అందరికీ నమస్కారం. ఈరోజు మనం 6th క్లాస్ ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా డే 16 చూడబోతున్నాము. ఫెస్టివల్స్. ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ వచ్చేసరికి మ్యాచ్ ద ఫాలోయింగ్ పిక్చర్స్ విత్ దేర్ కరెక్ట్ వర్డ్స్. ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి, మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇది భోగి కుండ అనేది ఇక్కడ హోలీ కాదు, సంక్రాంతికి సంబంధించింది కాబట్టి సంక్రాంతి ఎక్కడుంది, ఇక్కడ ఉంది, మ్యాచింగ్ చేద్దాము. నెక్స్ట్ క్రిస్మస్ ట్రీకి క్రిస్మస్. నెక్స్ట్ ఇక్కడ రంజాన్, వీళ్ళు ముస్లిం సోదరులు రంజాన్. నెక్స్ట్ ఇక్కడ పిల్లలందరూ రంగులు పూసుకుంటున్నారు, హోలీ. ఇక్కడ దీపాలు ఉన్నాయి కాబట్టి దీపావళి. ఇక్కడ ఆగస్ట్ అని ఉంది కాబట్టి ఇండిపెండెన్స్ డే. ఈ విధంగా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మేక్ ద సెంటెన్స్ యూజింగ్ ద గివెన్ సబ్స్టిట్యూషన్ టేబుల్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ సబ్స్టిట్యూషన్ టేబుల్ ఇచ్చారు, అవి మనము రాయవలసి ఉంటుంది. చూడండి, వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. వీ సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. We celebrate Teachers' Day in the month of September. We celebrate Sankranti in the month of January. We celebrate Christmas in the month of December. We celebrate Republic Day in the month of January. January రాసుకుంటే ఇక్కడ మనకు కంప్లీట్ అయిపోతుంది. వీటికి ఆన్సర్స్ మ్యాచింగ్ చేసి ఇచ్చారు, చూసుకోవచ్చు. సంక్రాంతి, క్రిస్టమస్, రంజాను, హోలీ, దీపావళి, ఇండిపెండెన్స్ డే. నెక్స్ట్ ఇక్కడ సెంటెన్సెస్ కూడా తయారు చేశారు, చూడండి ఆన్సర్స్. వీ సెలబ్రేట్ చిల్డ్రన్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్. వీ సెలబ్రేట్ టీచర్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్. వీ సెలబ్రేట్ సంక్రాంతి ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. వీ సెలబ్రేట్ క్రిస్టమస్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. వీ సెలబ్రేట్ రిపబ్లిక్ డే ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి. వాళ్ళు ఒకటి ఎగ్జాంపుల్ కింద ఇచ్చారు, వీ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ అని. దాన్ని బేస్ చేసుకొని మిగిలినవన్నీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజీలో మనకు సర్కిల్ ద ఆడ్ వన్, వేరుగా ఉన్నదాన్ని రౌండప్ చేయమన్నారు. క్రిస్టమస్, ఈస్టర్, వినాయక చవితి, ఇవి క్రిస్టియన్ ఫెస్టివల్స్, ఇది వచ్చేసరికి హిందూ ఫెస్టివల్ కాబట్టి రౌండప్ చేసాం. నెక్స్ట్ సంక్రాంతి, చిల్డ్రన్స్ డే, టీచర్స్ డే, ఇవి వచ్చేసరికి మనము స్కూల్లో జరుపుకునే పండుగలు. ఇది సంక్రాంతి అనేది మనము ఊర్లో జరుపుకునే పండుగ. నెక్స్ట్ రంజాను, ఉగాది, బక్రీదు. రంజాను, బక్రీద్ అనేది ముస్లిం సోదరులు చేసుకునే పండుగ. ఉగాది అనేది ఇక్కడ ఆడ్ వన్, అంటే వేరుగా ఉంది. నెక్స్ట్ దసరా, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అనేవి మనకు స్కూల్లో చేసుకోవచ్చు. దసరా అనేది ప్రజలందరూ జరుపుకునేది. నెక్స్ట్ దీపావళి, దసరా, మొహరము. వీటిలలో మొహరము అనేది మనకు ఆడ్ వన్, ఎందుకంటే ఇక్కడ దీపావళి, దసరా అనేవి హిందూస్ ఫెస్టివల్స్, మొహరం అనేది ముస్లిమ్స్ ఫెస్టివల్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ద 5 సెంటెన్సెస్ ఆన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ యువర్ స్కూల్. ఇండిపెండెన్స్ డే గురించి ఒక 5 సెంటెన్సెస్ రాయమన్నారు. మనము తర్వాత యాక్టివిటీ 5లో రైట్ డిక్టేషన్ అని చెప్పారు. వీటి ఆన్సర్స్ చూద్దాం. రైట్, ఇక్కడ చూసుకోవచ్చు. యాక్టివిటీ 4లో రైట్ 5 సెంటెన్సెస్ ఆన్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ యువర్ స్కూల్. Every 15th of August at my school with great pride. The celebration starts early in the hoisting of our national flag by our headmistress. Next, we all stand together and sing a national anthem Jana Gana Mana very respectfully. Many students perform patriotic dances and others give nice speeches about freedom fighters. After the program, delicious sweets are given to all students before we go home. నెక్స్ట్ యాక్టివిటీ 5లో వచ్చేసరికి రైట్ డిక్టేషన్కి సంబంధించి సార్ వాళ్ళు కొన్ని పదాలు చెప్తారు, అవి పిల్లలు రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఇండిపెండెన్స్ డే గురించి మేము ప్రతి ఇయర్ 15th ఆగస్టు జరుపుకుంటాము. ఆ రోజు ఉదయాన్నే మా హెడ్ మాస్టర్ చేత ఫ్లాగ్ హాస్టింగ్ చేయబడుతుంది. నెక్స్ట్ నేషనల్ యాంథమ్ పాడుతాము. వచ్చిన వాళ్ళందరూ స్పీచెస్, ఫ్రీడమ్ ఫైటర్స్, గొప్ప వ్యక్తుల యొక్క వాళ్ళ గురించి మాకు స్పీచెస్ ఇస్తారు. అదేవిధంగా మేము దేశభక్తి పాటలకి డ్యాన్సులు వేస్తాము. ప్రోగ్రాము అయిపోయిన తర్వాత మాకు రుచికరమైన స్వీట్స్ అందించి ఇంటికి వెళ్ళిపోతాము. ఈ విధంగా మనం రాయవలసి ఉంటుంది. దీంతో డే 16కి సంబంధించి మనకు వర్క్షీట్ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.